ట్రీట్మెంట్ కి కావాల్సిన డబ్బులు తీసుకొచ్చాను. అమ్మని హాస్పిటల్ కి తీసుకెళ్దాం. మనల్ని విడిచి అమ్మ వెళ్ళిపోయిందమ్మా. నన్ను క్షమించమ్మా. మగాడి నుంచి ఆడది తనని తాను ఇలాగే కాపాడుకోవాలక్క. ఆడాలరా వాళ్ళు, ఆడ దయ్యాల్లో ఉన్నారు. మా నాన్న చావుకి ప్రతీకారం తీర్చుకుంటాను. మా అమ్మ కష్టానికి బదులు తీర్చుకుంటాను. బతికుండగానే పిండం పెట్టిన వాళ్లకు బతికుండగానే నరకం చూపిస్తాను. దాత్రి అంటే సహనంతో ఉండే భూదేవి మాత్రమే కాదు, సలసల కాగే లావా నింపుకున్నది కూడా. నేను బద్దలై వాళ్ళ బతుకుల్ని బలి చేస్తాను, మార్చి మసి చేస్తాను. ఇన్నాళ్ళు నన్ను మా అమ్మని కంటికి రెప్పలా చూసుకున్నా. ఆయవేనా మా మనిషివయ్యా. ఈ డబ్బు మా అమ్మని బతికించుకోవడానికి ఉపయోగపడలేదు, కానీ నువ్వు బతకడానికి పనికొస్తుంది. తీసుకో. అప్పగింతలు చెప్తున్నావా అమ్మా? రుణం తీర్చుకుంటున్నాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నా ఆశయం తీరాక నీ దగ్గరికే వస్తాను. దేవుడు నీకు మేలు చేస్తాడమ్మా. నాకు నేను మేలు చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రా. రాత్రేమో అమ్మోర్లా కనిపించింది, ఇప్పుడు అమాయకంగా పూజలు చేస్తోంది. దీన్ని నమ్మకూడదు. నన్ను చూసి నవ్వుతుందంటే ఏను పూసిన కత్తెర బాబు ఇది. ఎందుకైనా మంచిది కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయడం బెటర్. అయ్యాయా నీ పూజలు? నీకు కాఫీ కావాలి అంతే కదా? ఒక్క నిమిషం. నీకు నాకు మాత్రమే చెయ్యి. ఇంకెవరికైనా ఇచ్చావనుకో నీ సంగతి చెప్తా. అలాగే లేవే.
తాగడానికే ఇది కూడా అనుమానమేనా? సర్లే. ఆహా. హలో, నీ బుద్ధి నాకు తెలిసే నేను వద్దన్న వాళ్ళకి కాఫీ ఇస్తావా? ఎస్, మురారి గారిని మర్డర్ చేయడానికి ఇదే మంచి ప్లాన్. కాఫీ.
సరేరా బాయ్. కమాన్ కమాన్, కాఫీ తీసుకురా. తాగి గొంతులో గుండు సుదుకుచ్చుకొని చావు. అబ్బా, ఆగావేంట్రా? తాగు. జాగ్రత్త జాగ్రత్త. ఛ! చావు తెలియతేటలరా నీవి, సామాన్యుడివి కాదు. ఏది వీళ్ళు ఒక్కరు కూడా కనబడరే? ఆహా, పొద్దున్న ఈ సంపుగాడు విజిటింగ్ వస్తాడని ఊహించి నా కోసం కాఫీ కల్పించాడనమాట. థ్యాంక్స్. చల్లగా నుదిగా కుమ్మేస్తే పోలా. రేయ్, రేయ్, ఏమైందిరా? రేయ్, ఏమైందండి? ఏమైందిరా? కొంప తీసి గుండు సూదులు కలిపిన కాఫీ తాగావా? అనయ్య రా, పట్టుకో. కూర్చో కూర్చో. తిరుగు, అటుకో, తిరుగు, ఇటు తిరుగు, తిరుగు. పట్టుకో అనయ్య, పట్టుకో, 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 లేపు. ఓ, ఓ. రెడీ. ఓ. లే. ఎవడైనా మందు బిళ్ళలు మింగుతాడు, నువ్వేంట్రా గుండు సూతులు మింగావు? నేనెక్కడ మింగాను సార్, ఎవరో కావాలనే కాఫీలో కలిపారు. ఏంటి, కాఫీలోనా? అయ్యో రామా, నాకేం తెలీదండి. శత్రువులు అటాక్ చేస్తారని తెలిసినప్పుడు యాక్టివ్ గా ఉండాలిరా, లేదంటే ఇలాగే తలకిందులైపోతుంది. అమ్మో, ఎలాగోలా గంట గడిచిపోయింది. మీ కోదండం, మీ కాఫీ కోదండం, ఇంకెప్పుడు ఏది పడితే తాగను. అమ్మో అమ్మా.
ఏంటండి అప్పుడే వచ్చారు? రావాల్సొచ్చింది. అదేంటి? మీ అమ్మగారు క్షేమంగానే ఉన్నారు కదా? తనకేం కాలేదు కదా? తను క్షేమంగా ఉంది. ఇప్పుడు తనకు ఏ బాధ నొప్పి లేదు. థ్యాంక్ గాడ్. తను సేఫ్గా ఉంటే అంతే చాలా. హాస్పిటల్లో చేర్పించారా? చేరాల్సిన చోటుకి చేరింది. ఏంటి? అదే హాస్పిటల్లో ఉంది. మంచి హాస్పిటలేనా? స్పెషలిస్టులు ఉన్నారా? మనీ కోసం హాట్ పడకండి. ఎంత పెద్ద హాస్పిటల్ అయినా ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను. అవసరం లేదు. అమ్మ నాన్న దగ్గరుంది. నాన్న? అదే నాన్నలంటే డాక్టర్ దగ్గరుంది. ఆయన బాగా చూసుకుంటున్నారు. అమ్మ అంటే ఎంతో అభిమానం. అవునా? అలాంటి డాక్టర్స్ ఉండాలండి. వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఎలాంటి వ్యాధినైనా నయం చేస్తారు. అయినా అమ్మగారు హాస్పిటల్ ఉంటే మీరెందుకు వచ్చారు? అమ్మ దేవుడి దగ్గరుందని చెప్పాను కదా. అవును, దేవుళ్ళు లాంటి డాక్టర్స్ అన్ని చూసుకుంటారు కదా. మనం అక్కడున్నా ఐసీయూలోనికి వెళ్ళనివ్వరు. అయినా అమ్మ క్యూర్ అయ్యాక మీరు వచ్చుంటే బాగుండేదేమో. నేను కూడా అలాగే రావాలనుకున్నాను. కానీ అమ్మ ఆఖరి కోరికొకటుంది. అది నెరవేర్చడానికి ముందుగానే రావాల్సొచ్చింది. ఆఖరి కోరిక ఏంటండి? అదే అమ్మ ఆశయం. తనకు పెద్దగా కోరికలు లేవు. ఒకే ఒక చిన్న కోరిక. అమ్మ నాన్న చేసింది తప్పు కాదని ఒప్పు అని ఒప్పుకోవాలని ఆశపడింది. అది తీరకుండానే చనిపోయింది. ఇక వాళ్ల చావుతోనే అమ్మ ఆశ తీరుతుంది. స్వర్గంలో క్షమాపణలు చెప్పుకుంటారు. ఏంటండి? ఏంటి మీ అమ్మగారు ఆశ? సారీ, అది నా పర్సనల్. ఓ ఓకే. కానీ మా అమ్మా నాన్నని ఇంకా నేను కలపలేదు. నాకు 10 days టైం కావాలని అడిగాను కదా. దానికి నేనేం అడ్డురాను. కానీ మీరెవరో తెలిస్తే. నేను మీకు చెప్పాలనుకున్నది కూడా అదే. మా అమ్మ ఇంట్లో నాన్నింట్లో గాని నేనెవరో తెలియాల్సిన అవసరం ఈ 10 రోజుల్లో రానివ్వను. నేనెవరో తెలిసినప్పుడే 2 కుటుంబాలను నాశనం చేయాలనుకున్న నా పని ఈజీ అవుతుంది. ఈ లోపు మీ పని మీరు చేసుకోండి. నన్ను మా నాన్నింట్లో చేర్చండి. అదేంటి? ముందు మీ అమ్మగారింటికి వెళ్ళరా? ముందు మా నాన్న చనిపోయాడు. నాన్నింట్లో ఆయన్ని చంపిందెవరో తెలుసుకోవాలి. ఆ తర్వాత అమ్మ. అమ్మ ఇంట్లో ఆమెపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలిసిపోయింది కదా. నాన్నింట్లో పరిస్థితిని తెలుసుకోవాలనుంది. అందుకే ముందు నాన్నింటికి వెళ్దాం. మీరెలాగో అక్కడ ఇక్కడ ఉంటారు కదా. వీలు చూసుకొని మీతో అమ్మింటికి వస్తాను. ఓకే అండి, మీ ఇష్టం. ఇది నా ఇష్టం కాదు, నా లక్ష్యం. 2 ఇళ్లల్లో గుట్టులు బలాలు బలహీనతలు తెలుసుకొని ఆ తర్వాత తేరుకోలని దెబ్బ కొడతాను. మా అమ్మ నాన్నల చావులకి ప్రతీకారం తీర్చుకుంటాను. ఏంటండి ఆలోచిస్తున్నారేంటి? పదండి వెళ్దాం. పదండి. అవును, మా నాన్న ఇంట్లో నన్ను ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? తాతయ్య, తన పేరు దాత్రి, మీ మనోరాలు.